గుంటూరు జిల్లా నల్లమడ వాగుకు శాశ్వత పరిష్కారం చూస్తామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. నల్లమడ సమస్యలు అడిగి తెలుసుకున్నట్లు పలువురు విపక్ష నేతలు తెలిపారు. నల్లమడ వాగు పరివాహక ప్రాంతాన్ని కేంద్ర మంత్రి సందర్శించారు. గుంటూరు ఛానల్ పొడిగింపు, నల్లమడ ఆధునీకరణ చేపడతామన్నారు. ప్రతి ఏటా వరదలకు ముప్పు ప్రాంతాలు గురవుతున్నాయని, నల్లమడ వాగు బ్రిటిష్ కాలంలో 22,000 క్యూసెక్లతో కమిటీ ఏర్పాటు చేశారు. రెండు ప్రధానమైన సమస్యలు. ఒకటి గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్. అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. అది ఆల్మోస్ట్ త్వరలో పనులు మొదలు పెడతాం. రెండో ముఖ్యమైనటువంటిది ఈ నల్లమడ డ్రైన్ అనేది. ఇది పైనుంచి వాటర్ వచ్చేటువంటిది పల్నాడు, బాపట్ల, అదేవిధంగా కొంత గుంటూరు ప్రాంతంలో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ నల్లమడ డ్రైన్ ద్వారా సముద్రంలో కలుస్తుంది. అయితే ఈ డ్రైన్ అనేది ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి డ్రైన్. ఇది లెంత్ విడ్త్ తీసుకుంటే దీని సామర్థ్యం 22,000 క్యూసెక్కులు మాత్రమే ఇది హోల్డ్ చేయగలుగుతుంది. అయితే నిన్నటి పడినటువంటి వర్షాల్లో దాదాపు 42,000 అంటే మోర్ దాన్ డబల్ వరకు వాటర్ రావటం, ఈ వాటర్ అంతా ఓవర్ఫ్లో అయ్యి పొలాలు మునిగిపోవడం అనేది జరిగింది. ఇదనే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ వర్షం పడినప్పుడు 22,000 కంటే ఎక్కువ పడినప్పుడల్లా కూడా ఈ ప్రాబ్లం అవుతూ ఉంది. సో దీనికి పర్మనెంట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటంటే దీన్ని 50 క్యూసెక్కులకి వచ్చే విధంగా కెనాల్ని ఎక్స్టెన్షన్ చేయటం. దీని ఎస్టిమేషన్ వేయించాం మనం యాక్చువల్గా. ఎందుకంటే ఈ రోజున్నటువంటి ఆర్థిక భారంతో అన్నీ ఒక సంవత్సరంలో చేయలేం కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్లో